నమస్తే ఫ్రెండ్స్, నంది హిల్స్లో నయాగర్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ బ్యూటిఫుల్గా ఉందండి. G+1 గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK అనమాట. ఇది వచ్చేసి నంది హిల్స్ మీర్పేట్లో ఉందండి. TKR కాలేజ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉందండి. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ కూడా ఉందండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 80,000 అయితే నడుస్తుందంట. సో మంచి ప్రాపర్టీ అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా క్లియర్గా తెలుసుకుందాం డీటెయిల్స్ అన్ని. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు 9 feet గేట్ తీసుకున్నారు, మంచి ర్యాంప్ తీసుకున్నారు, ప్లాంట్స్ పెట్టుకొని ప్రొవిజన్ తీసుకున్నారు, పార్కింగ్ కూడా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. లోపలికి వెళ్ళడానికి మంచిగా పెద్ద డోర్ అయితే తీసుకున్నారు. ప్రాపర్టీ చుట్టూ ఇలా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా గల్లీ కూడా తీసుకున్నారు. లోపలికి ఎంటర్గానే పెద్ద స్పేషియస్గా హాల్ అండి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ హాల్ అయితే తీసుకున్నారు. మంచిగా టీవీ యూనిట్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ విండోస్ తీసుకున్నారు, వాస్తు ప్రకారం డోర్లు కూడా తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. పక్కకే మనకు ఓపెన్ కిచెన్ ఉంది, పక్కకి మనకు పూజ గది కూడా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇది కామన్ బాత్రూమ్ అండి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారు కదా, మాస్టర్ బెడ్రూమ్లో మంచిగా ఒక విండో, అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ కానీ, డోర్స్ కానీ, ఫాల్ సీలింగ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి, బాగుంది. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ కానీ, డోర్స్ కానీ అన్నీ అయితే మనకు ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ వెళ్తే మనకు ఇక్కడ బోరు, పక్కకు సంపు, ఒకటి వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. ప్రాపర్టీ లొకేషన్ నంది హిల్స్ మీర్పేట్ అండి. స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కండి. 150 square yards అండి. డైమెన్షన్స్ వచ్చేసి మనకు 22.5 x 60 అన్నమాట. పైకి వెళ్ళడానికి మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా, వాష్రూమ్ కూడా ఉందన్నమాట. చాలా స్పేషియస్గా కట్టినారండి. స్టెప్స్ కూడా ఇట్లా విండోస్ కూడా పెట్టినారు, మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. మనకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇది వచ్చేసి బాల్కనీ అనమాట. బాల్కనీ చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇది సింహద్వారం అండి, వెస్ట్ ఫేసింగ్. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళగానే మంచి స్పేషియస్ ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, మంచిగా టీవీ యూనిట్, నెంబర్ ఆఫ్ విండోస్, అదేవిధంగా వాస్తు ప్రకారం డోర్స్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా, పక్కకే మనకు ఒకటి కామన్ బాత్రూమ్. నెక్స్ట్ ఇది ఓపెన్ కిచెన్. చూస్తున్నారు కదా, పక్కకే పూజ గది కూడా ఉందన్నమాట. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా, మంచిగా బ్యాక్ సైడ్ ఒక బాల్కనీ ఇచ్చినారు. మంచి కాలనీలో ఉందండి ప్రాపర్టీ. చుట్టూ చూస్తున్నది కాలనీ. ఇది TKR కాలేజ్ నియర్ బై అయితే ఉందన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ చూపించి మీకు ప్రైస్ చెప్తాను. ఎవరికైనా నచ్చితే డైరెక్ట్ స్క్రీన్ నెంబర్ ఇస్తున్నానండి, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక ప్రైస్ వచ్చేసి మనకు 1.45 lakhs చెప్తున్నారు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి. మీకు నచ్చితే ఓనర్ని కన్సల్ట్ కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.